ఇవాళ నేను మా డాడీ స్కూల్ కి వెళ్ళబోతున్నాను. డాడీ నాకు విండో సీటే కావాలి. కొంచెం మాట్లాడకుండా రా షిన్చాన్. ఈ సీట్ దొరకడమే చాలా కష్టం. ఇంకా మాట్లాడావు, ఇది కూడా దొరకదు. అవును షిన్చాన్, డాడ్ చెప్పింది కరెక్టే. నీ కూర్చోడానికి సీట్ అయినా దొరికిందిగా. నేనేమైనా ప్రైమ్ మినిస్టర్ సీట్ అడిగాను? విండో సీటే కదా అడిగాను. అలాగా అయితే నువ్వు లేచి నుంచో, నేనే నా సీట్ లో కూర్చుంటాను. నేను సైలెంట్ గా త్వరగా దిగో. నువ్వు వీడిని నిలబెట్టకు. వీడి చేసే వికిలి చేష్టల వల్ల ఇక్కడ ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోతుంది. కాదండి, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. మీరు గనక టికెట్ రిజర్వ్ చేసుంటే మనం ఇంత కష్టపడే వాళ్ళం కాదు. నేను రిజర్వ్ చేసుకున్న సీట్ ని నీకిచ్చి నేను నిలబడ్డాను చూడు. దానికి నువ్వు రిజర్వ్ సీట్ ని అడుగుతావు, ఇంకా ఏమైనా అడుగుతావు. నన్ను అనాలి. ఒక మామూలు స్కూల్ రీయూనియన్ కోసం మీరు ఇంత దూరం వెళ్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది జూనియర్ స్కూల్ రీయూనియన్. నేను పాత ఫ్రెండ్స్ ని కలుద్దాం అనుకున్నాను, అది కూడా తప్ప. సరే, ఇంతకి షిన్చాన్ ఎక్కడా? అవును, ఎక్కడికి వెళ్ళాడు? నేను అప్పుడే ఇటువైపు బోల్డెని సీట్లు ఖాళీగా ఉన్నాయి, త్వరగా రండి. షిన్చాన్ వెళ్ళకు, ఆగు. అవన్నీ రిజర్వ్ చేసిన సీట్స్. చెప్పినట్లుగానే చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ టైం మనం వచ్చేటప్పుడు టికెట్ రిజర్వ్ చేసుకుని ఇలాంటి మంచి కోచ్లోనే రావాలి. ఖాళీగా ఉందిగా, ఇప్పుడే కూర్చోవచ్చుగా. షిన్చాన్ అక్కడ నిలబడకూడదు. ఇలా రా. ఏంటి నిలబడకూడదు, కూర్చోకూడదని? ముందే విండో సీట్ తీసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. విను, ఇలా రా. మిడిల్ క్లాస్ వల్ల మర్యాదగా వెళ్ళి సెకండ్ క్లాస్ లో కూర్చోండి. సార్ నిద్దట్లో మాట్లాడుతున్నారు. మిడిల్ క్లాసా? ఆయన ఏమంటున్నారో చూసారా? మిడిల్ క్లాస్ పిల్లలకి కొంచెం కూడా మేనస్ అనేది తెలీదు, అర్థమైందా? ఏమండి నిద్దట్లో మాట్లాడుకునే ఆయన మేనస్ అన్నారే, అంటే ఏంటి? మేనస్ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఒక హై క్లాస్ గా ఉండాలి. హై క్లాసు లో క్లాసు అంటున్నారే. మీ డ్రెస్ పాత స్వెటర్ లా ఉంది, మీకు చండాలంగా ఉంది. నువ్వేమంటున్నావు? ఇది ఆర్మానీ సూట్. దీని ఖరీదేంటో తెలుసా? 5 లక్షలు. 5 లక్షల? ఈ అంకుల్ బాగా కామెడీ చేస్తున్నారు. రా షిన్చాన్, మనం అక్కడికి వెళ్దాం. ఓకే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. రిజర్వ్ చేసిన సీట్ లో వస్తే ఇలాగే మాట్లాడతారు అందరూ. మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. ఈ చిన్న విషయానికి ఎందుకు అనవసరంగా థ్యాంక్స్ చెప్పడం? ఓకే మిడిల్ క్లాస్, రండి నార్మల్ కార్చర్ కి వెళ్దాం. నా వైఫ్ వచ్చింది, నేను బయలుదేరుతాను. ఓ అయితే సరే, బాయ్. అయిపోయింది, మన సీట్ లో వేరే ఎవరు వచ్చి కూర్చున్నారు. హై జాలీ జాలీ, విండో సీట్ దొరికింది, విండో సీట్ దొరికింది. మన ఊర్లో సగానికి సగం టాయిలెట్ పక్కనే కూర్చొని వస్తున్నారు. ఎలాగో వచ్చి చేరుకున్నా. ఏడాది తర్వాత ఈ ఊరికి వస్తున్నాం. ఫీలింగ్సా? మీ తాతయ్య ఇక్కడే ఉన్నారు షిన్చాన్. అవును షిన్చాన్, మీ తాతయ్య ఇక్కడే ఉన్నారు. ఓ, నాకు తాతయ్య కూడా ఉన్నారేంటి? మనల్ని పికప్ చేసుకోవడానికి వస్తానని చెప్పారు. ఒకవేళ ఎవరన్నా పికప్ చేసుకోవడానికి వెళ్ళారా ఏంటి? టైమింగ్ మిస్ అయిందనుకుంటాను. రండి, మనం బస్సులోనే వెళ్ళిపోదాం. తర్వాత బస్సు ఎన్ని గంటలకు ఉందో ఏమిటో. ఒక బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది. తర్వాత బస్సు రావడానికి ఇంకా 1 గంట టైం ఉంది. ఏంటి 1 గంట? అంతవరకు మనం ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడే నిలబడి వేచి ఉండి గాలి పీల్చుకోవడం తప్ప ఏమీ చెయ్యలేము. పోనీ మనం టాక్సీలో వెళ్దాం. నా పర్సు ఖాళీ అవుతుంది. మామ్, డాడ్, త్వరగా ఎక్కండి, లేకపోతే తీసేస్తారు. నిన్నెవరు ఎక్కమన్నారు షిన్చాన్? మర్యాదగా కిందకి దిగు. బాబు, చెప్పేది విను. టాక్సీలో వెళ్ళడం చాలా ఖరీదు. మీరు దేని గురించి దిగులు పడకండి, ఆ విధంగా ఏమీ జరగదు. ముందు ఇలాగే చెప్తారు, తర్వాత మీటర్ మీద ఎక్కువ డబ్బు అడుగుతారు. మీరు అలా తప్పుగా అనుకోకండి. నేనేమి మీటర్ మీద ఎక్కువగా డబ్బు అడగను, అర్థమైందా? చాలా రోజుల తర్వాత మనం కలిసాం హిరోషి. నువ్వు నువ్వు నా ఫ్రెండ్ యోషియో కదా? అవును, నేనే. నిన్ను చాలా మిస్ అయ్యాను హిరోషి. నిజంగా నిన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉన్నావు యోషియో? బాగానే ఉన్నాను. అన్నట్టు ఈ చిన్నపిల్లాడు నీ కొడుకేనా? అవును, నా కొడుకే. పేరు షిన్చాన్. ఎట్నా మీ ఫ్రెండ్ డ్రైవరా? నాతో నోరు చెప్పలేదు. మూసుకో. అవును, ఈవిడ మీ ఆవిడ? మీ ఆవిడ చాలా అందంగా ఉంది. నువ్వు చెప్పినట్టే మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నావు కదా? అలాంటిదేమీ లేదు. ఇతని పేరు యోషియో. చిన్నప్పుడు నాతో పాటు స్కూల్లో చదువుకున్నాడు. హలో, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం. హిరోషి, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కలుసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఏమా, నువ్వు బయట నుంచినే మాట్లాడతావా? లోపల కూర్చుని మాట్లాడొచ్చు కదూ. అందరితోనే నవ్వుతూ మాట్లాడతారు, నన్ను మాత్రం కోపంగా చూస్తారు. ఎందుకని? ఏమంటున్నావు షిన్చాన్? నేను ఎప్పుడైనా నీ మీద కోపడ్డానా బంగారం? హై, ఇప్పుడు మాత్రం చాలా సున్నితంగా మాట్లాడతారు, కానీ ఇంటికి వెళ్తే అలా ఇలా కొడతారు. నువ్వు నిజాలన్నీ బయట పెట్టకు షిన్చాన్. నిజంగానే మంచి పిల్లాడే వీడు.
ఈ చోటుకొచ్చి ఎంత కాలమైంది? ఏంటి ఇక్కడకా? ఇదే మేం చదువుకున్న స్కూల్ షిన్చాన్. గత ఏడాదే దీన్ని క్లోజ్ చేశారు. దానికి ముందు మేము ఇక్కడే మీట్ అయ్యేవాళ్ళం తెలుసా? అలాగా. ఓ, చిన్నప్పుడు డాడీ కూడా నాలాగే అల్లరి చేసుంటారా అమ్మా? అంటే నువ్వు బాగా అల్లరి చేస్తావన్నది ఒప్పుకున్నావు, కానీ మీ డాడీ ఏం అలా అల్లరి చేయలేదు. అయితే ఆయన కాదు మీరన్నమాట అల్లరి చేసేది కదూ? ఏమన్నా? అవును, మియోక ఎలా ఉంది? మన క్లాస్ లీడర్ గా ఉండేది కదా, తను కూడా మన రీయూనియన్ కి తప్పకుండా వస్తుంది కదా? నాకు తెలీదు, తను రావచ్చు రాకుండా పోవచ్చు. సంతోషం. ఇలా చూడు హిరోషి, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను. అందులో ఏముంది, వెళ్ళేసిరా. సరే హిరోషి, నేను బయలుదేరతాను. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఊరు తిరుగుతూ ఊరికే నీ టైం ని వేస్ట్ చేసుకోకు. థ్యాంక్ యూ వెరీ మచ్ యోషియో. చాలా ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్ ని మీట్ అవడం నిజంగా చాలా మంచి విషయం. అది ఇంకా ఉందో లేదో చూద్దాం. ఇదిగో ఉంది. ఎన్ని సంవత్సరాల ముందు రాసింది, నా జ్ఞాపకాల్లాగా చెదిరిపోకుండా అలాగే ఉన్నాయి. అప్పుడు నేనెంత చిన్నపిల్లవాడిగా ఉన్నానో. ఆ రోజులు నిజంగా చాలా తీయగా ఉండేవి. నేనెంత సంతోషంగా ఉన్నానో. హరి, మీకేమైంది? ఎందుకు అక్కడ కూర్చున్నారు? ఏం లేదురా బంగారం, ఆయన స్కూల్ డేస్ జ్ఞాపకం వస్తున్నట్టున్నాయి. ఓహో, అయితే ఓకే. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? మర్యాదగా కిందకు దిగు. ఆ, అది మమ్మల్ని క్షమించండి ప్లీజ్. అరే మా ఉసూయి సార్. సార్ మీరు ఉసూయి సారే కదా? అవును, ఇంతకీ నువ్వెవరో ముందు చెప్పు. సార్ నా పేరు నొహారా, హిరోషి నొహారా. అలాగా, కిరోషి మొహారావా? లేదు సార్, నొహారా. హే హిరోషి, నిన్ను పికప్ చేసుకోవడానికి నేను రాలేకపోయాను. నాన్న వచ్చేసారా? హలో మావయ్య. తాతయ్య. ఓహో, నువ్వు ఇతని కొడుకువా? ఇప్పుడు అర్థమైంది. సార్ ఈ విషయాన్ని ఎంతగానో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సరే మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? యాక్చువల్ గా మేము ఇక్కడ పాత పాటల్ని రీసెర్చ్ చేస్తున్నాం. ఏమిటి, పాత పాటల గురించి రీసెర్చా? హిరోషి, బావున్నావా? త్వరగా రండి, మనం వెళ్ళి ఇంకో పాట పాడదాం. మన క్లాసికల్ సాంగ్స్ ఏమైనా పాడదాం. అవి ఊరికే బోర్ కొట్టే పాటలు, వేరే ఏమైనా మంచి పాటలు పాడదాం. ఓకే, మీకు ఏ పాట పాడాలనిపిస్తే అదే పాడండి, కానీ ఆఖరిని మాత్రం మన ఫ్యామిలీ సాంగ్ ఉండాలి. ఇలా పాడాలి. త్వరగా క్లాస్ రూములకి వెళ్ళండి, మళ్ళీ అక్కడ మనం పాట పాడాలి. పాడదాం, త్వరగా రండి. హరి, యాక్చువల్ గా ఇక్కడ ఏం పార్టీ జరగబోతోంది? ఇదంతా నాకు చేయాలని ఎంతగానో ఆశ, కానీ ఏం చేయను, ఇవన్నీ జరగకుండానే అయిపోతుంది. చూసారా, మా డాడీ వేస్ట్, తాతయ్య గ్రేటు.